నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ కొనసాగుతోంది. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పాటు బీహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. వీటితో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం పోలింగ్ నిర్వహిస్తారు. అంతేకాకుండా బీహార్ 1, ఉత్తరప్రదేశ్లో 1, పశ్చిమ బెంగాల్లో 1, హిమాచల్ ప్రదేశ్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరి విడతలోని 57 లోక్సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 32, యూపీఏ 9 సీట్లు దక్కించుకున్నాయి. మిగతా స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన 6 దశల్లో 486 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కాగా మొత్తం 7 దశల్లోని 543 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న ప్రారంభం కానుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 2న ప్రారంభమవుతుంది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ కొనసాగుతోంది. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పాటు బీహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. వీటితో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం పోలింగ్ నిర్వహిస్తారు. అంతేకాకుండా బీహార్ 1, ఉత్తరప్రదేశ్లో 1, పశ్చిమ బెంగాల్లో 1, హిమాచల్ ప్రదేశ్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరి విడతలోని 57 లోక్సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 32, యూపీఏ 9 సీట్లు దక్కించుకున్నాయి. మిగతా స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన 6 దశల్లో 486 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కాగా మొత్తం 7 దశల్లోని 543 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న ప్రారంభం కానుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 2న ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, పోలింగ్ ఎలా కొనసాగుతోంది? శిలా, సార్వత్రిక ఎన్నికల సమరం అనేది చివరి దశకు చేరుకుంది. ఈరోజు లోక్సభ ఎన్నికల్లో భాగంగా చివరి విడత ఎన్నికలన్నీ కూడా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ అనేది కూడా ప్రారంభమైంది. కీలకమైన నియోజకవర్గాల్లో ప్రస్తుతం పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్సభ స్థానానికి సంబంధించిన పోలింగ్ అనేది కూడా ఈరోజే జరుగుతోంది. అయితే ప్రధానమంత్రి మెడిటేషన్ దీక్షలో ఉండడంతో ఆయన ఈ పోలింగ్ గురించి కానీ ఎటువంటి స్టేట్మెంట్ కానీ ఇవి కూడా ఇవ్వలేదు. అయితే పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగానే జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నియోజకవర్గం పరిధిలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఒక ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ముఖ్యంగా ఈ 7వ విడత లోక్సభ ఎన్నికలన్నింటికి కూడా 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్నాయి. మొత్తం 57 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం 5 గంటలకు పోలింగ్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ అనేది కూడా కొనసాగనుంది. అయితే మొత్తం మీద కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా సినీ నటి కంగనా రనౌత్, అదేవిధంగా
మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మొత్తం 10,06,00,000 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 3,574 మంది ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఉన్నట్లుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఎంత మెజార్టీతో విజయం సాధిస్తాడనే దాని గురించి కూడా బీజేపీ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఎందుకంటే ఇక్కడ గెలుపు అనేది కూడా ఏకపక్షమే, అయితే నామమాత్రపు పోటీ అనేది కూడా ఉండొచ్చు. గతంలో వచ్చిన మెజార్టీని ప్రధాని అధిగమిస్తారా లేదా అనేది కూడా చూడాలంటూ బీజేపీ వర్గాలు లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఈ 57 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 904 మంది అభ్యర్థులు తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా పంజాబ్లోని 13 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా ఈ రోజే జరుగుతుంది. ఈ రోజుతోటి పంజాబ్లో టోటల్ ఎలక్షన్స్ అనేవి కూడా కంప్లీట్ అవుతాయి. ఇటు ఉత్తరప్రదేశ్లో కూడా మిగిలిన 13 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. ఇప్పటివరకు 67 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా జరిగింది. ఈ రోజుతో మొత్తం 80 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే పోలింగ్ అనేది ప్రశాంతంగానే జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని 24 పరగనాల జిల్లాల పరిధిలో ఒక పోలింగ్ కేంద్రంలో వీవీప్యాట్లు ఏదైతే ఉందో వీవీప్యాట్లను ధ్వంసం చేసినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా రిపోర్ట్ తెచ్చుకొని దాన్ని పరిశీలిస్తోంది. బాధ్యులైన వాళ్ళపైన కఠిన చర్యలు కేసుల నమోదు కోసం కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలన్నింటి కూడా చేస్తోంది. సో మొత్తం మీద కూడా చూసినట్లయితే ఇటు ఉత్తరప్రదేశ్లో 13, పంజాబ్లో 13, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో 9 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. బీహార్లో 8 లోక్సభ నియోజకవర్గాలు, ఒరిస్సాలో 6 లోక్సభ నియోజకవర్గాలు, అదేవిధంగా జార్ఖండ్లో 3 లోక్సభ నియోజకవర్గాలతో పాటుగా చండీగఢ్ ఏదైతే పంజాబ్ హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్కి సంబంధించిన లోక్సభ పోలింగ్ అనేది కూడా ఈ రోజు కూడా జరుగుతుంది. దీంతో పాటుగా ఒరిస్సాలో చివరి విడతలో భాగంగా మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా ఈ రోజుతో పూర్తవుతుంది. సో మొత్తం మీద కూడా 4వ తారీఖున ఈ కౌంటింగ్ కోసం ఏర్పాట్లన్నీ కూడా చేశారు. సాయంత్రం 6:30 గంటల తర్వాత ఈ సార్వత్రిక ఎన్నికలు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించుకోవచ్చు అని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిన్ననే ఆదేశాలేంటి కూడా జారీ చేయడం అనేది కూడా జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే ఇటు హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అదేవిధంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మండి లోక్సభ నియోజకవర్గం అనేది కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ నుంచి సినీ నటి కంగనా రనౌత్తో పాటుగా హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, విక్రమాదిత్య సింగ్ కూడా తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సో కంగనా రనౌత్ గెలుస్తుందా లేకపోతే విక్రమాదిత్య అంటే రాజు గెలుస్తాడా, రాణి గెలుస్తారా అని చెప్పేసి కూడా ఒక ఆసక్తికరమైన చర్చ అనేది కూడా హిమాచల్ ప్రదేశ్ ఓటర్లలో కూడా జరుగుతుంది. మొత్తం 4 లోక్సభ నియోజకవర్గాలంటే కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. గతంలో 4 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కూడా బీజేపీ విజయం సాధించింది. అయితే ఈసారి ఎన్ని లోక్సభ నియోజకవర్గాల పరిధిలో బీజేపీ విజయం సాధిస్తుందనే దాని గురించి కూడా లెక్కలు వేసుకుంటున్నారు. మొదటి 2 గంటలకు సంబంధించిన పోలింగ్ పర్సెంటేజ్ అనేది కూడా మరికొద్దిసేపట్లో అంటే 9:30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. శీల. రైట్, థ్యాంక్ యూ శిరీష్. లండన్ పర్యటన ముగించుకున్న సీఎం జగన్ తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో సీఎం జగన్ కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లికి చేరుకున్న సీఎం 11 గంటలకు పార్టీ కీలక నేతలతో కార్యాలయంలో భేటీ కానున్నారు. కౌంటింగ్ పై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
లండన్ పర్యటన ముగించుకున్న సీఎం జగన్ తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో సీఎం జగన్ కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లికి చేరుకున్న సీఎం 11 గంటలకు పార్టీ కీలక నేతలతో కార్యాలయంలో భేటీ కానున్నారు. ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి. శిలా విదేశీ పర్యటన ముగించుకొని ఈరోజు తెల్లవారుజామున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ కు 5:30 ప్రాంతానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఆ సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. అంటే 11 గంటలకు ఈరోజు ఒక కీలక సమావేశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తా ఉన్నారు. దాదాపు 11 రోజుల తర్వాత రెగ్యులర్ యాక్టివిటీస్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే కౌంటింగ్ 4వ తారీఖున కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఒక కీలక సమావేశం సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించబోతా ఉన్నారు. కౌంటింగ్ ఏ విధంగా సిద్ధం కావాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానిపైన పార్టీ కీలక నేతలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సూచనలు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా 175 నియోజకవర్గాల కౌంటింగ్ ఏజెంట్లకు పార్టీ కీలక నేతలు శిక్షణలు, తరగతులు నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఈసీ, ఎన్డీఏ కూటమి ఘోరంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడతా ఉంది. అన్యాయంగా, అనైతికంగా విధానాలకు పాల్పడుతుందని వైసీపీ మండిపడతా ఉంది. మరోవైపు ఎన్నికల ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసీ విధానాలతో పాటు ప్రస్తుతం పరిస్థితులు చూస్తే ఎన్నికలు సాఫీగా సాగేటట్లు లేవని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పోలింగ్ రోజు గొడవలు కావచ్చు, తర్వాత జరుగుతున్న విధ్వంసాలు అన్నిటిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ లేని విచిత్రమైన పరిస్థితి 2024 ఎన్నికల్లో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే కౌంటింగ్ రోజు ఎటువంటి అవకతవకలు, అల్లర్లు జరగకుండా ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడతా ఉంది. 5 ఏళ్లు మంచి సంక్షేమ పాలన చేసాం, ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే న్యాయబద్ధంగా వచ్చే ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందే విధంగా కౌంటింగ్ ఏజెంట్లందరూ కూడా వ్యవహరించాలని ఇప్పటికే ఆ పార్టీ కీలక నాయకులు కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. దాంట్లో భాగంగానే దాదాపు ఒక 11 రోజులు అంటే పోలింగ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లేని నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఆ పరిస్థితులు ఏంటి, పోలింగ్ ఏ విధంగా జరిగింది, మనం అనుకున్న విధంగా ఆ పోలింగ్ జరిగిందా, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది, ఏ అంశాలు మనం అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ అయిన అంశాలపైన కూడా ఈరోజు పార్టీ కీలక నాయకులతో సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. మరోవైపు లండన్కి వెళ్లే ముందు ఐపాక్ టీంతో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ అయ్యేలా ఉందని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో 11 గంటలకు ఈ అన్ని అంశాలపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. శీలా, రైట్, థ్యాంక్ యూ వినయ్. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వేడుకలకు ప్రత్యేకంగా ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు గవర్నర్ను ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వేడుకలకు ప్రత్యేకంగా ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లబోతున్నారు. గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు గవర్నర్ను ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్. కదలిక చూస్తూ ఉంటే ఆ దేహమే ఒక సంగీత వాద్యంగా అందమైన విన్యాసంతో కదిలిస్తున్నారు.
గొర్రెల స్కీమ్ ను స్కామ్ గా మార్చిన మాజీ డైరెక్టర్ రామచందర్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. 2021-23 మధ్య కాలంలో ఎండీగా పనిచేసిన రామచందర్ నిబంధనలకు విరుద్ధంగా బ్రోకర్లకు వంతపాడినట్టు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వానికి తెలియకుండా రామచందర్ గైడ్ లైన్స్ మార్చినట్లు ఏసీబీ విచారణలో తేలింది. మొత్తం 700 కోట్ల స్కామ్ కు పాల్పడినట్లు ఏసీబీ స్పష్టం చేసింది. రామచందర్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు దళారీ బోగస్ కంపెనీ అయిన లోలోనా నుంచే కొనుగోలు చేపట్టాలని జేడీలకు ఏడీలకు ఇంటర్నల్ ఆదేశాలు జారీ చేసినట్లు ఏసీబీ విచారణలో తేలింది. రంగారెడ్డి జిల్లా గొర్రెల కాపర్లకు గొర్రెలు ఇచ్చిన గుంటూరు రైతులకు డబ్బులు చేరకుండా మొహిదుద్దీన్, ఇక్రముద్దీన్ బినామీ ఖాతాలకు మళ్లించడంతో ఈ స్కామ్ బయటపడింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో చెల్లుబోయినకు ఇంకా చెల్లిపోయినట్టేనా? అదే నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి బై బై చెబుతారా? వలస అభ్యర్థుల మధ్య విసిగిపోయిన రూరల్ ప్రజానీకం ఎవరికి పై చేయి ఇచ్చి నిలుపుతారు? ఒకరు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం అడవి పాలనీకి చెందిన వారైతే మరొకరు బాపట్ల జిల్లా నర్సలపాలెనికి చెందిన వారు కావడంతో ఈ నియోజకవర్గ ప్రజలు ఇక్కడ నాయకులే లేరా, మమ్మల్ని మేము పరిపాలించుకోలేమా అనే సందిగ్ధతకు లోనయ్యారట. ఎవరిని సాగనంపుతారు? చివరకు ఎవరికి పట్టం కడతారు? అధికార పార్టీ అభ్యర్థిపై బూత్ స్థాయి ఏజెంట్లు సైతం రుసరుసమంటున్నారట. పేరుకే అభ్యర్థి, పెత్తనమంతా అబ్బాయిలదే. ప్రతిపక్ష పార్టీలో సీట్ల సర్దుబాటు విషయంలో ఆ పార్టీ అభ్యర్థి ఓటమి అంచనా ఉన్నా సద్వినియోగం చేసుకుని అధికార పార్టీ అభ్యర్థి కూడా వెనుకంజలో ఉన్నారట. ఆయన వెనుక పెత్తనం చెలాయించిన అబ్బాయిలే ఆయన ఓటమికి కారణమవుతారా అంటూ ఇక్కడి పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలో సంపన్న నియోజకవర్గాల్లో ఒకటి. దేశంలోనే ఉద్యానవన పంటల్లో ఎంతో ప్రసిద్ధి కాంచిన కడియం మండలం కూడా రాజమండ్రి రూరల్లోనే కలిసి ఉంది. మొత్తం 21 గ్రామాలున్నాయి. రాజమండ్రి నగరంలోని 8 వార్డులతో కలిపి 2,62,000 ఓటర్లను కలిగి ఉన్న ఈ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలోని అత్యధిక ఓట్లు కలిగి ఉన్న రెండో నియోజకవర్గమని అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో 4 సార్లు ప్రతిపక్ష టీడీపీ నుంచి బాపట్ల జిల్లా నరసాయపాలెం గ్రామస్తుడు వలస అభ్యర్థి అయిన బుచ్చయ్య చౌదరికి అభ్యర్థిగా అవకాశం వచ్చింది. వైసీపీ కూడా అదే విధానాన్ని అవలంబించి 2019 ఎన్నికల అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగిన కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను ఈసారి బరిలో దింపడం విశేషం. 2024 ఎన్నికల విషయానికి వస్తే రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కూటమి నుంచి లోకల్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి కందుల దుర్గేష్ ప్రజల్లో కలుపుగోలుగా ఉంటారు. నియోజకవర్గంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి కావడంతో ఈసారి టికెట్ అతనికి లభిస్తుందని అందరూ అనుకున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కూటమి నుంచి తానే అభ్యర్థిని అని ప్రకటించుకున్నాడు కూడా. కానీ చివరికి కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు ప్రకటించడంతో నియోజకవర్గ కూటమి క్యాటర్ అంతా అయోమయానికి గురయ్యారు. ఈ పరిస్థితిలో నిరసనలు తెలియజేశారు కూడా. ఎటకేలకు కందుల దుర్గేష్ కు నిడదవోలు నుంచి అభ్యర్థిగా ప్రకటించి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి లోకల్ క్యాడర్ సపోర్ట్ చేయాలని కూటమి ధర్మమని సర్ది చెప్పారు. ఈ క్రమంలో అప్పటికే 2 పర్యాయాలు రూరల్ నుంచి విజయకేతనం ఎగురవేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంతో చాకచక్యంగా నియోజకవర్గ ఓటర్లను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈ ఎన్నికల్లో సత్ఫలితాలు వచ్చే విధంగా ముందడుగు వేశారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ హవాను సైతం నడిచిన రాజమండ్రి సిటీ రూరల్ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడంతో ఈసారి రాజమండ్రి సిటీ రూరల్ విజయంపై అధికార పార్టీ కన్నేసిందని తెలుస్తోంది. ఎందుకంటే ఆర్థిక సామాజిక బలాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు ముందస్తుగా ఎన్నికల వ్యూహాన్ని రచించడంలో అధిష్టానం స్వయంగా ముందడుగు వేసిందని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగానే రాజమండ్రి అభివృద్ధిని చూపిస్తూ సిటీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో ఎంపీగా నెగ్గిన మార్గాని భరత్ ను అభ్యర్థి ప్రకటించడంతో పాటు రూరల్ నియోజకవర్గం నుంచి గెలుపొంది సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దింపి ముందస్తుగా అధికార పార్టీ పాగా వేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎంతటి ముందస్తు వ్యూహాలు రచించినా రాజమండ్రి రూరల్ విషయానికి వచ్చేసరికి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తనయుల నిర్వాకం అతడి వెనుకంజకు కారణమవుతుంది అని క్యాడర్ ఎద్దేవా చేస్తోంది. ఇప్పటికే 2 పర్యాయాలు విజయకేతనం ఎగురవేసి సీట్ల సర్దుబాటులో అయోమయంలో ఉన్న ప్రతిపక్ష క్యాడర్ ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయారని, దీనికి కారణం అధికార పార్టీ అభ్యర్థి తనయులేనని, కనీసం బూత్ ఏజెంట్ల విషయంలో కూడా చెయ్యి విదల్చలేదని రుసరుసలాడుతున్నారు వైసీపీ క్యాడర్. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని అత్యధిక జనాభా కలిగిన 2వ నియోజకవర్గంగా ఉన్న రాజమండ్రి రూరల్ ప్రాంతానికి ఎప్పుడూ వలస అభ్యర్థులను ఆయా పార్టీలు నిలబెడుతూ వచ్చాయని స్థానికులు నిరుత్సాహంతో ఉన్నారు. రూరల్ ప్రాంతంలో నాయకులు లేరా అని, స్వపరిపాలనకు ఎప్పుడు అవకాశం వస్తుంది అని ఆ ప్రాంతవాసులు వేచి చూస్తున్నారు. మొన్న సీట్ల సర్దుబాటు విషయానికి వచ్చేసరికి లోకల్, నాన్ లోకల్ అంశం కూడా తెరపైకొచ్చింది. దాంతోనే కొంతమేరకు నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీలపై వ్యతిరేకత వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి ఇక్కడ ప్రజలు ఏ వలస అభ్యర్థిని ఎన్నుకుంటారో వేచి చూడాలి మరి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.